చూడు హీలింగ్ ఎలా ఉంటుందో. తర్వాత ఏ రోజుగా ఆ రోజు ఉదికిన బట్టలు కట్టుకుంటాం. డిగ్రీలు చదువుకుంటూ హాస్టల్స్ లో ఉంటున్నటువంటి వాళ్ళలో అక్కడక్కడక్కడ మీకు రోజు స్నానం చేయని వాళ్ళు కూడా తగులుతారు. అది ఎడ్యుకేషన్ అనగలా, లిటరసీ అంటాం. కానీ వాడికి బుద్ధిపూర్వకంగా స్నానం చేద్దామని బుద్ధి పుట్టకుండా చేస్తున్న దాన్ని ఎడ్యుకేషన్ అంటాం. హాస్టల్లో మా రూమ్మేట్ ఒకతను గోడ మీద చిక్కులు పెట్టాడు. ఏమిటంటే మా రూమ్మేట్ ఈ టర్మ్లో స్నానం చేసినవే అన్నాడు. నేను చదువుకుంటున్న రోజుల్లో ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతాయి. ఎందుకంటే మనం లిటరసీకి కేర్ చేస్తున్నాం కానీ ఎడ్యుకేషన్కి కేర్ చేయటం లేదు. కుర్రాడికి ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది కేర్ చేస్తున్నాం కానీ కుర్రాడు ఎలా జీవిస్తాడు రేపు అనేటువంటి దానికి కేర్ చేసేటువంటి స్టేచర్ మనకు రాలే. ఇంకా అంటే కామన్ సెన్స్ దాకా మనం రాలే. స్పెషలైజేషన్ ఆఫ్ ది సెన్స్ ఒకటే మనకు వచ్చింది. స్పెషలైజేషను, కంపార్ట్మెంటలైజేషను అంటే ఎదుటివాడి కంటే మనం డిపార్ట్మెంట్లో ఏ విధంగా వేరు అనేది వచ్చింది కానీ ఎదుటివాడికి మనకి సమానమైనటువంటిది ఏమిటి అందాక ఇంకా ఎక్కలేదు మన జాతి. వాట్ ఈజ్ అన్కామన్ బిట్వీన్ అస్ బోత్ అనేది కానీ వాట్ ఈజ్ కామన్ కావాలి. కనుక కాయక్లేశములు తన్మూలములు వేదతత్వార్థం అప్పుడు చింతనం చేసి అప్పుడు ఆరోగ్యం అయిన తర్వాత ఇద్దరు మీట్ అయితే ఆశ్చర్యం వేస్తుంది. వాడు ఒకడినొకడు నవ్వుతూ పలకరించుకోండి అని రాశాడు ఆరోగ్య శాస్త్రానికి. నేను మొట్టమొదటిగా 1972లో యూరోప్ వెళ్ళినప్పుడు బెల్జియంలో వెళ్ళిన 2వ రోజో 3వ రోజో అదొక గ్రామం నేను ఉన్నది. ఆ గ్రామంలో ఆ రోడ్డు మీద బయలుదేరి పొద్దున్నే 6 గంటలకి అలా వెళుతూ ఉన్నాను. వెళుతూ ఉంటే ఒకడు కనిపించాడు. గుడ్ మార్నింగ్ అన్నాడు. చిరునవ్వు నవ్వాడు. గుడ్ మార్నింగ్. ఇంకోటి కనిపించాడు. గుడ్ మార్నింగ్ అన్నాడు. అది మన జాతిలో పోయింది. రోడ్డు మీద పెడుతూ ఉంటే మొహం ఎరుగున్న వాళ్ళం కూడా పక్క పక్కన అడ్డుకున్నటువంటి వాళ్ళం 10 ఏళ్ళైనా ఒకనోడు పలకరించుకోవడం అవసరం వస్తుంది తప్ప. చూసారా, సీట్లో పక్క పక్కన కూర్చుని ఉంటాడు ఉద్యోగంలో, ఒకనోడు పలకరించుకోం. ఎందుకంటే మా కులం వేరు మీ కులం వేరు, ఎట్లా పలకరించుకుంటామని. అంటే అన్హెల్దీ అట్మాస్ఫియర్ లో క్రమంగా వ్యాధులు వచ్చేటువంటి కారణం. వాడు కొన్ని దేశాలు ఉన్నాయి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. స్విట్జర్లాండ్ ఒకటి, బెల్జియం ఒకటి, వెస్ట్ జర్మనీ ఒకటి. అంటే ఏ దేశాలైతే రష్యా అమెరికా చేతుల్లో విపరీతంగా దెబ్బతిని జాతీయత కోల్పోయినాయో ఆ దేశాలన్నీ కూడా అంతకుముందు చాలా మంచివి. ఇప్పుడు నేను చెప్పిన దేశాలన్నీ కూడా ఒకనోడు పొద్దున్నే చూస్తే పలకరించుకుంటారు. అంటే ఎరుగుండక్కర్లేదు, ఎరుగుండక్కర్లేకుండా చిరునవ్వుతో పలకరించుకుంటారు. కొన్ని వేల సంవత్సరాల కిందట ఈ దేశంలో పలకరించుకునేవారు అని తెలుస్తుంది మనకు. రామాయణం అది చదివితే మితభాషి పూర్వభాషీ చ రాఘవ. రాముడు చిరునవ్వుతో మాట్లాడేవాడు, ముందు పలకరించేవాడు. ఎవరన్నా వస్తేవాడు రాజు అయ్యుండి కూడా, ప్రజలు వాళ్ళు వస్తే రాజకుమారుడు అయ్యుండి కూడాను ఎవరన్నా వస్తే బాగున్నారా ఏమిచ్చారు అని వాడు అడిగేవాడు. అవతల వాడు అడిగిన తర్వాత వీడు అడగటం అనే అరిస్టోక్రసీ అంటే సోరా అనే వ్యాధి ఉండేది కాదు. అంటే సుపీరియారిటీ కాంప్లెక్స్ అంటారు చూడండి, అది అసలు న్యాయానికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఎందుకంటే ఎదటివాడు మనల్ని తక్కువ అనుకుని పోతాడేమో అన్నటువంటిది అది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అవుతుంది, కానీ సుపీరియారిటీ కాంప్లెక్స్ అవదు. ఎవరికైనా సుపీరియారిటీ కాంప్లెక్స్ అనే వ్యాధి ఉందంటే ఇన్ఫీరియారిటీ ఉండకపోతే అది రాదు. ఆలోచించుకోండి, ఇన్ఫీరియారిటీ లేని వాడికి ఎదటివాడు పలకరించిన దాకా మాట్లాడకుండా ఉంటాం అనేటువంటి దౌర్బల్యం ఉండదు. కానీ తమాషగా సిటీ లైఫ్ లోకి వచ్చేటప్పుడు మన జాతి వాళ్ళకి వచ్చింది. సిటీ లైఫ్ వాడి సహవాసంతో విలేజ్ లైఫ్ వాడికి కూడా ఆ విషయం ఎక్కింది మన దేశంలో. అంటే ఎప్పుడైతే ఎడ్యుకేటెడ్ పీపుల్తో పొల్యూట్ అయినారో విలేజర్స్, వాళ్ళు మనకంటే ఎక్కువ పాడైపోయినారు. మన దుస్సాంగత్యమే వాళ్ళకి కారణం. ఇది మనం చూసుకోవాలి. ఈ చూసుకుని సర్దుబాటు చేసుకున్నట్లయితే అప్పుడు వాడు చెప్పినటువంటి హీలింగ్ లో చెప్పబడినట్టు రక్తం శరీరంలో చక్కగా ప్రసరిస్తుంది. తర్వాత ప్రాణశక్తి నరాల్లోంచి నాడీ మండలంలోంచి చక్కగా వ్యాపిస్తుంది. సంకోచ వ్యాకోచాలన్నీ కూడా చక్కగా జరుగుతాయి. స్పందనాత్మకమైనటువంటిది హృదయ స్పందనము, శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాసములు మొదలైనటువంటివి వాటికి చేసే అభ్యాసం కూడా చెప్పాడు. చెప్పి రోజు కాసేపు
కూర్చొని కన్నులు మూసుకుని శరీరంలో ఏ భాగంలోనూ కూడా టెన్షన్ లేకుండా ప్రతి భాగం చూసుకుని ఒక్కొక్క భాగం నరం కానీ లేకపోతే కండరం కానీ టెన్షన్ లేకుండా ఉండేట్టుగా చూసుకుని ఆ పరిస్థితిలో నీ శ్వాసను నీవు పరిశీలించుకుంటూ గమనించుకుంటూ శ్వాస ఎలా నడుస్తూ ఉంది, ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎలా నడుస్తున్నాయి, అవి పీలుస్తున్నటువంటి లోపల పీలిపిస్తున్నటువంటి వాడు ఎవడు, ఆ ఉన్నటువంటి మనం కాక లోపల ఇంకొక నేననేటువంటి వాడు ఉన్నాడు, వాడి దగ్గరికి క్రమంగా వెళతాం. వెళ్ళినప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో రెగ్యులేట్ చేసుకుంటాం అనేటువంటిది ప్రాణాయామం అనేటువంటి అభ్యాసం వస్తుంది. వచ్చినందువల్ల నిరంతర ఆనందమయమైనటువంటి ఒకనొక పరమాత్మ శబ్ద వాచ్యం అయినటువంటి మోక్ష విద్య అనేటువంటిది అందుతుంది. అది అందినందువల్ల మనం ఆ వెలుగులో ఉన్నటువంటి మనుష్యులుగా ఉంటాం. అనగా సర్వాంతర్యామి పరమాత్మ లేక పరబ్రహ్మము అనేటువంటి వెలుగులో నడుస్తూ ఉన్నటువంటి జీవులుగా ఉంటాం. అంతకంటే పరమావధి ఇంకొకటి లేదు. అది ఆ స్థితినే ఆనందం అంటారు. ఆనందమయ కోశంలో మనం నిలబడి ఉంటాం. ఆనందాధ్యేవ కల్విమాని భూతాని జాయంతే, ఆనందం నుండే పుడుతూ ఉన్నాయి. అంటే మానవుడు పుట్టక మునుపు భూమి మీద అన్ని జీవులకి ఆనందమే ఉన్నది. కానీ మానవుడు కూడా మళ్ళీ తాను పోగొట్టు ఉన్న ఆనందాన్ని మళ్ళీ సాధించుకుంటామే. కానీ సాధన యోగ సాధన అంటే ఎవరిని ఏం సాధించడం ఏం లేదు. అంటే కొత్తగా వచ్చే వస్తువుని సాధించేది ఏం లేదు. పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ తెచ్చుకుంటాం. ఏదైతే బ్యాలెన్స్ నేచర్ లో ఉందో, ఏదైతే ఈజ్ అనేటువంటిది ఉందో, హ్యాపీనెస్ అనేటువంటిది ఉందో, దాంతో జీవించడం, దాంతో మాట్లాడుకుంటాం, దాంతో నవ్వుకుంటాం, దాంతో ఆదాన ప్రదానాలు చేసుకుంటాం, దాంతో ఒకళ్ళ పనులు ఒకళ్ళు చేసి పెట్టుకుంటాం. ఈ రకంగా జీవించి జీవితం ఒక ఉద్యానంలాగా, ఒక ఆటలాగా, క్రీడారంగంలాగా పిల్లలు ఎలా అయితే ఆడుకుంటూ ఉంటారో, మన సంపర్కం చేత పిల్లలు కూడా ఒక్కొక్కటి సీరియస్ గానే ఉంటారు. ఊరికే ప్రతిగా ఆడక ఊరికే అటు ఏమిటి ఊరికే ఆటలేమిటి ఎప్పుడు ఎరవాలి అటుకుతాం అంటూ ఉంటాం. కానీ పిల్లలకి ఆడుకుంటేనే సహజం. మనకు కూడా అది సహజం అయ్యింది. అన్ని పనులు చేసుకుంటూ ఉండాలి, అన్ని తెలుస్తూ ఉండాలి, మన వృత్తి వ్యాపారాదులు నడుస్తూ ఉండాలి, ఎవరు ఆచరించేటువంటి ధర్మం వాళ్ళు ఆచరిస్తూ ఉండాలి. ఉండి కూడా పిల్లలు జీవితాన్ని ఆడుకుంటున్నటువంటి పద్ధతిలో జీవించినది మనకు తెలిసినంత వరకు అలాగ జీవింపజేసినటువంటి వాడు ఒక శ్రీకృష్ణుడు కనిపిస్తాడు. చిత్తదేవుడు క్షణం దాకా కూడా, అంటే కాళ్ళలో బాణం గుర్చుకున్నప్పుడు కూడా బాణం గుర్చుకుంటాము, శరీరం వదిలిపెట్టడం, ప్రాణం పోవటం అనేటువంటి ఆట ఆడుకున్నట్లుగా కనిపిస్తుంది. ఆ చివరి క్షణంలో ఆయన మాట్లాడుకుంటున్నటువంటి మాటలు చూస్తున్నట్లయితే మరి అంత పర్ఫెక్ట్ గా జీవితాన్ని క్రీడగా నడిపినటువంటిది ఇంకొక ఎగ్జాంపుల్. మరి కనిపిస్తే మనం ఆరాధిద్దాం వాడుగానే, కానీ కనిపించడం ఒక్కటే కనిపిస్తుంది. మనం చదువుకుంటాం, చూడటం, భారతం చదివాం, భాగవతం చదివాం, విష్ణు పురాణం చదివాం, మరి రామాయణం చదివాం, తర్వాత మహానుభావుల్ని దర్శనం చేశాం. ఇన్నిటి మీద మనకు కనిపించేది జననం దగ్గర నుంచి చిట్టచివరి క్షణం వరకు. ఈ మధ్యలో ఎన్ని సన్నివేశాలు జరిగినా, మహాయుద్ధాలు వచ్చినా, వాళ్ళు వీళ్ళు కొట్టుకున్నా, ఇది మరి నట్టేట్లో దూకినా, గంగలో దూకినా, వీడు కారణం అని చెప్పి నింద చేసినా, అన్యాయం చేసినా, ఇది వాళ్ళు కొట్టుకు తెచ్చి చివరికి పాపం గాంధారి ఏమన్నది, నువ్వు పక్క నుండి 100 మందిని చంపించావు అన్నది. నా కొడుకులు 100 మందిని పాండవుల చేత నువ్వు దగ్గరుండి చంపించావు, అందులోకి నూతకోవలగా నాకతాను ఒక్కడనయ్యి నన్ను నిలుపగా అందరం రింగికొంటే అన్నది. భారతం చూడండి. బుద్ధి వాళ్ళం మేము ఇద్దరము చేతి కర్రలాగా పనిచేసేందుకు ఎక్కడైనా ఉండకుండా 100 మందిని మింగేసి అవుతాయి అన్నది కృష్ణుడు. ఏం పని చేయలేవాడు మీద. ఏం చేతంటే అన్నిటితో ఎట్లా ఆడుకున్నాడు, ఆవిడ అన్న మాటతో కూడా అలాగే ఆడుకున్నాడు. లేకపోతే ఎంత బీపీ రావాలి. ఎన్ని సర్పాసులు మొదలైన నానాగడ్డి తినాల్సింది వాడు కూడా. వాడు అన్నం తిన్నాడు, వెన్న తిన్నాడు, పాలు తాగాడు, కానీ సర్పాసులు మొదలైన నానాగడ్డి తినలే. మందులు ఇట్లాంటివి తిన్నటువంటి వాడు కాదు వాడు. సర్పాలను దమించాడు కానీ సర్పాసులు తినలే. కనుక ఆ అవతారాన్ని దృష్టిలో పెట్టుకుని ఈనాటికి కూడా క్యాలెండర్లలో బొమ్మ తిన్నగా వేయటం చేతైన వాడు మాంతస్మితంతో ఉన్నటువంటి కృష్ణుడు బొమ్మ ఎందుకు వేస్తాడు? అంటే బుద్ధుడు వీళ్ళందరికంటే చాలా ఇప్పటికి 6,000 సంవత్సరాలు 5,000 సంవత్సరాల పైచిలుకుది అది. ఆ బొమ్మ ఇంకా ఎలా బాగుంటుందో, ఎలా ఉండేదో అని ఇప్పటికి కూడా ఆర్టిస్టులు ఊహిస్తున్నారంటే జీవితాన్ని ఒక
క్రీడగా లీలగా నడిపినటువంటి వాళ్ళలో ఫస్ట్ ర్యాంక్ అక్కడ ఉన్నదన్నమాట. భూభార నిర్వాపణం అనేది అదే ఆదర్శంగా ఉండాలి. దేవుని గురించి సీరియస్ గా ఉన్నటువంటి వాడు మరి దేవుణ్ణి ఎంజాయ్ చేయలేడు. వాడు ఈ తేడా ఉంటుంది. అందుకని మనకి పెద్దవాళ్ళని చూసినట్లయితే రామకృష్ణ పరమహంస కానీ, రమణ మహర్షి కానీ, అరవింద యోగేంద్రుడు కానీ, ఇలాంటి వాళ్ళు ఎవరు చూసినా వాళ్ళు సరదాగా ఉన్నటువంటి వాళ్ళు తప్ప వాళ్ళు టెన్షన్ లో ఉండి దేవుని గురించి మనల్ని కోపడినటువంటి వాళ్ళు, జాగ్రత్తగా ఉండండి అనేటువంటి, మడిగట్టుకోండి అన్నటువంటిది, లేకపోతే ఇలా కూర్చోండి ఇలానే చేయండి అన్నటువంటివి చెప్పదలుచుకున్నటువంటి నియమములుగా చేసి చెప్పటం, నిబంధనలుగా చెప్పకపోవటం, ఈ రెండు చేతనం వాళ్ళకి. నిబంధనల్లో అవలంబించిన వాడు వ్యాధిగ్రస్తుడు అవుతాడు, ఎందుకంటే నెగిటివ్ కనుక. అవే నియమములుగా అవలంబించినటువంటి వాడు స్వస్థత కలిగినటువంటి వాడు అవుతాడు. అంటే రెస్ట్రిక్షన్స్ వదిలేసి రెగ్యులేషన్స్ గా వాటిని స్వీకరించడం, ఆ స్వీకరించేటువంటి మనఃప్రవృత్తి ఎందు తేడా ఉంటుంది. ఇది దృష్టిలో పెట్టుకు మనం చూసినట్లయితే మనకు ఉన్నటువంటి వ్యాధులు గుర్తున్న వాళ్ళం ఎన్ని మందులు పుచ్చుకున్న వ్యాధులు తగ్గాయి. ఎందుకంటే ధ్యానం దాని మీదనే ఉంటుంది. దైవం మీదకి వెళ్ళటానికి అవకాశం లేదు. మహా వెడితే మనకు వ్యాధులను నయం చేసేవాడుగా మాత్రమే కనిపిస్తాడు దేవుడు దండం పెట్టినప్పుడు కూడా. లేదా మన దరిద్రం పోగొట్టేవాడు, మనకు ప్రమోషన్ ఇచ్చేవాడు, మనకి ఏ దరిద్రాలు అయితే ఉన్నాయో వాటి ద్వారా వయా అవర్ ఇంపర్ఫెక్షన్స్ గాడ్ వాడి మొహాన్ని కూడా మన మొహాన్ని ఉన్నట్టు పులిపిరికాయలు మొదలైనటువంటివి లేకపోతే కొమ్ములు ఇట్లాంటివన్నీ కనిపిస్తాయి. అది కాకుండా వాడుగా కనిపించినప్పుడు మనం ఉన్న స్థితి మారిపోవడానికి అవకాశం ఉండేటువంటి ఒకనొక అప్రోచ్ మనకు కావాలి. సో పాజిటివ్ అప్రోచ్ కావాలి, నెగిటివ్ అప్రోచ్ తొలగించుకొని. పాజిటివ్ అప్రోచ్ కావాలంటే మనం దానికి అర్హులం కావాలి. అర్హులం కావాలంటే ముందు మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు, భార్యకు భర్త, భర్తకు భార్య, ఇద్దరికి పిల్లలు, అన్నదమ్ములు, ఎవరింటో అద్దెకుంటున్నారో వాళ్ళు, మన ఇంట్లో ఎవరు అద్దెకుంటున్నారో వాళ్ళు, మేడ మీద ఉన్న వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, వీళ్లతో మనకు ఉన్నటువంటి సంబంధాల్లో పాజిటివ్ అప్రోచ్ మనకు రావాలి. అంటే ఎవరిని గురించి మనకి మైండ్ లో కొంచెం రిజర్వేషన్స్ ఉన్నా ఆ రిజర్వేషన్స్ మన మీదనే పనిచేస్తాయి కానీ ఎదుటివాడి మీద పనిచేయవు. ఈ శాస్త్రం తెలియాలి. ఎవరి మీద మనకి చిరాకు కానీ కోపం కానీ ఉన్నా ఆ చిరాకు కోపమును మన శరీరంలోనూ మన బ్రెయిన్ సెల్స్ మీద, మన నాడీ మండలం మీద, నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తూ ఉంటుంది. కానీ మనకు ఎదుటివాడి మీద కోపం ఉన్నంత మాత్రాన్ని ఎదుటివాడికి ఏం నష్టం రావటం లేదు. మనం ఎదుటివాడి మీద చిరాకు పడ్డంత మాత్రాన మనకు నిద్రాభంగం అవుతుంది. కానీ ఎదుటివాడు హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. వీడెవడో కోపం వచ్చి స్థితేసి వెళ్ళిపోయాడు ఫూల్ అని, వీడు పొద్దునుంచి సాయంత్రం దాకా అదే బాధపడ్డాడు. సాయంత్రం కూడా భోజనం చేయించలేదు, రాత్రి తెల్లవారులు కూడా నిద్రపట్టలేదు. అలాగే పొద్దున మర్నాడు లేచి ఇలా ఫూల్ అన్నాడు. వాడు ఒక క్షణంలో అని వెళ్ళిపోయాడు. వీడు 24 గంటలు అనుకుంటూ ఉన్నాడు తను ఒరే ఫూల్ అని. చూసారా? అంటే నిష్ట అనేటువంటి మాటకి సీరియస్నెస్ అనేటువంటి ఒక దురభిప్రాయం చాలా మందిలో ఉండిపోయింది. సో ఒక వ్యాధిగ్రస్తమైన అభిప్రాయం ఉంది. నిష్ట అంటే సీరియస్నెస్ కాదు, నిష్ట అంటే ఫర్మ్నెస్, అంటే నిశ్చలత్వం తప్ప దుర్రవివేకం కాదు. చాలా మృదువుగా, మధురంగా, సజావుగా ఉండటం, ఆ పద్ధతిలో నిశ్చలత్వం, ఆ పద్ధతి నుంచి మారకుండా ఉండటం అది నిష్ట. గాని మరి ఏదో ముష్టి ప్రవర్తనగా ఉండి, ముష్టి అంటే ఇది బిగబెట్టి అనమాట, దాన్ని నిష్ట అని అనుకుంటాం అనేటువంటిది దానివల్ల డబ్బులు ఎక్కువ ఇంకా చేస్తాయి. రాను క్రమంగా ఇంట్లో పూజా పునస్కారాలు మొదలైన సంస్కారాలు ఉన్నవాళ్ళు కూడా క్రమంగా ఒకరి ఎందొకరు చాలా కోపతీవ్రతలు మొదలైనటువంటి పెంపొందుతాయి. చూడండి, రోజు రుద్రాభిషేకం చేస్తాడు ఒక ఆయన. అక్కడికి వెళ్లి కూర్చుని ఏదైనా కొంచెం తేడాగా అనుకున్నట్టు రుద్రాభిషేకం అవగానే లేచి ఎవరు కనిపించలేదనుకోండి ఇంట్లో వాళ్ళు, ఏమయ్యారు ఇంట్లో వాళ్ళంతా చచ్చారా అని అడుగుతాడు. అంటే వాడికి రోజు చేసిన రుద్రాభిషేకం వల్ల వాళ్ళు వచ్చినటువంటి మార్పు ఇది కనుక అయితే రుద్రాభిషేకం చేయటం కన్నా చేయకుండా ఉంటుంది మంచిది. కానీ రుద్రాభిషేకం వల్ల ఈ మార్పు పెద్దలు ఆశించలేదు, రుద్రుడు ఆశించలేదు. అలాగే విష్ణు సహస్రనామం చేస్తాడు, దడ 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 విష్ణు రోషకారం అని చెప్పి
చివరికి అవిరక్షతు. ఇప్పుడు అక్కడ కానీ ఆగదు బండి అంటే ఏమిటి, ఫాస్ట్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నాన్ స్టాప్. విశ్వం విష్ణు రోషకారు దగ్గర దుఃఖ మొదలెడితే అవిరక్షతు దగ్గర అవుతుంది అనమాట. వాసుదేవో అవిరక్షతు. ఆగేటప్పటికి ఆగి వెంటనే టాప్మని కొడతాడు అక్కడ ఉన్నటువంటి తీసి పక్కన. కొబ్బరికాయ అనుకుంటుంది భార్య పాపం. కొబ్బరికాయ కాదు గిన్నె. ఏం చేత అగ్గిపెట్టి అక్కడ కనపడలేదు వాడి. ఏది కర్పూరం వెలిగించిన కానీ న్యాయంగా అయితే అగ్గిపెట్టి కనపడలేదంటే కొంప మునిగిపోయిందా? ఏది అదేమో ట్రూత్, కొంప మునిగిపోలేదనేది. వీడు అగ్గిపెట్టి కనిపించలేదంటే ఒళ్ళు వేడెక్కడం అనేది అన్ట్రూత్, అంటే పశుత్వం అంటాం. ఇది ఇక్కడ ఉంది మనకు హీలింగ్ అనేటువంటి పదానికి కావాల్సినటువంటి సరైనటువంటి అర్థం. మనకి భార్య మీద కోపం వచ్చిందంటే మనమే ఫూల్ అని తెలియాలి. భర్త మీద భార్యకి చికాకు వచ్చిందంటే ఆవిడే ఫూల్ అని ఆవిడకి తెలియాలి. పిల్లల మీద ఇద్దరికి చికాకు వచ్చి వీపు వాయించేస్తున్నారంటే ఇద్దరు ఫూల్స్ అని వాళ్ళకి తెలియాలి. ఇది హీలింగ్ అనేటువంటి పదానికి అర్థం తెలియటం మొదటి మెట్లు అక్కడ ఉంటుంది అన్నమాట. పక్క భోగంలో అద్దెకు ఉన్నటువంటి వాడు చాలా చికాకు చేస్తున్నాడు అంటే కారణం మన దగ్గరే ఉందని తెలియాలి. లేకపోతే హీలింగ్ అనేటువంటి దానికి ఏం లాభం లేదు. ఇక్కడ కొన్ని ఫండమెంటల్స్ మనం ఈ రోజున చెప్పుకున్నాం. అవి చాలా ముఖ్యం. అవి తెలియనప్పుడు నవేద యజ్ఞాధ్యయనైర్న దానైర్న క్రియాభిర్న తపోహి ఉగ్రై అన్నాడు. ఉగ్రమైన తపోహి చేసిన ఏం లాభం లేదన్నాడు భగవద్గీతలో. కృష్ణుడు కూడా చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో చెప్పాడు. భగవద్గీతలో కూడా చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. మనము చాలా మొహం దిగబట్టి మోక్షం కోసం ఎక్కడ జారిపోతుందో వ్యర్థమైపోతుందో అని సీరియస్ గా చదువుకుంటాము. కానీ భగవద్గీత ఇట్లాంటి చోట వాళ్ళు ప్రాక్టికల్ జోక్స్ వేసినా ఉన్నాయి. అంతేకాక ధృతరాష్ట్రుడికి సంజయుడు చెబుతున్నటువంటి చోట కూడా జోక్స్ చాలా చోట్ల వేశాడు. చూశారు, యుగ సూర్య సహస్రస్య భవేద్యుగపదుస్థిత యరిహా సదృశీ సస్యాద్భాగస్యమాత్మన అన్నాడు. విశ్వరూపాన్ని వర్ణిస్తూ వాడు సంజయుడు మిట్ట మధ్యాహ్నం ఉందనుకో చూసా అన్నాడు. ఎవరిని? ధృతరాష్ట్రుడికి చెబుతూ ఉంది. అంతకంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కడ ఉంటుంది ప్రాక్టికల్ జోక్ అని. అలాంటి మిట్ట మధ్యాహ్నం సూర్యుడు 1000 మంది ఒక్క మాట మిట్ట మధ్యాహ్నం వస్తే ఎలా ఉంటుందో చూసా అన్నాడు. వాడు ఊనాల్సిందే కదా. వాడు ధృతరాష్ట్రుడు పట్టుకుని మిట్ట మధ్యాహ్నం చూసావా, ఇంటూ 1000 చూసావా అని అడిగితే వాడు ఏం చెబుతాడు, అలా ఉంది విశ్వరూపం బోధపడ్డదా అన్నాడు. మిట్ట మధ్యాహ్నం చూసావా అని అడిగి దాన్ని 1000 పెట్టి హెచ్చవేసావా అని అడిగి హెచ్చవేస్తే ఎలా ఉంటుందో అనుభవించావా అని అడిగి అలా ఉంది విశ్వరూపం ఇప్పుడు బోధపడ్డదా అని అడిగాడు. ఇలాంటి ప్రాక్టికల్ జోక్స్ కనీసం ఒక 40 ఉన్నాయి భగవద్గీతలో. మనం జాగ్రత్తగా చదువుకోవాలి. కానీ ఎందుకంటే ఆ చెప్పిన సంజయుడు గాని ఈ కృష్ణుడు గాని సీరియస్నెస్ అనే వ్యాధితో బాధపడిన వాళ్ళు కాదు విన్నాడు. ఆ విన్నటువంటి ధృతరాష్ట్రుడు సీరియస్నెస్ తో బాధపడి చివరికి దాంతోనే పోయినాడు. 100 మంది కొడుకులు దాంతోనే పోయారు వాడి సీరియస్నెస్ అనే వ్యాధితోనే. వాడు పాపం విదురుడు మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు, నీ కొడుకుల కోసం తాపత్రయపడుతున్నావు, నువ్వు చేస్తున్న ఈ పాలసీలో నీ కొడుకుల్లో ఒక్కడు మిగలడు, 100 మందిలో ఓడిపోతాడు అని చెప్పాడు. కానీ వాడు నీ కొడుకుల కోసం తాపత్రయపడటం మానేస్తే నీ కొడుకులకి అన్నీ వస్తాయని చెప్పాడు. కానీ అట్లీస్ట్ బీ సెల్ఫిష్ ఫర్ యువర్ ఓన్ సేక్ ఆర్ యువర్ సన్స్ సేక్ అంటే వాడికి అర్థం కాలే. విదురుడు ఎక్కడ పడితే అక్కడ అడుగడుగునా చెప్పాడు, నీ కొడుకుల కోసం నీ కోసం నేను చెబుతున్నాను, వాళ్ళని గురించి నువ్వు ఆలోచించకు, వాళ్ళు బాగుపడాలంటే నువ్వు వాళ్ళని గురించి ప్రయారిటీ ఇచ్చినట్లయితే వాళ్ళు మిగలరు అని చెప్పి వీడు కోపం వచ్చి వీడికి గెట్టగా చెబుతున్నాడు అనుకున్నాడు. కనుక వాళ్ళు సీరియస్నెస్ లేని వాళ్ళంటే వాళ్ళు మహానుభావులు. అంటే ఒక విదురుడు, ఒక సంజయుడు, ఒక శ్రీకృష్ణుడు. అర్జునుడు పాపం యుద్ధం దగ్గరికి వచ్చేటి సీరియస్నెస్ ఫీల్ అయినాడు. సెంటిగ్రేడ్ లోకి వెళ్ళిపోయిన టెంపరేచర్. వాడు విషాద యోగం అని ఒక యోగం పోషించాడు భారతదేశానికి. ఇప్పుడు మన భారతదేశం అంతా ఆ యోగంలోనే ఉంది. అంటే 2వ యోగం అధ్యాయంలోకి ఇంకా రాలే. ఏదైనా పని చేయాలంటే ఉద్యోగం ఇస్తే ఒక బుకింగ్ ఆఫీస్ దగ్గర కూర్చోబెట్టి టికెట్లు అమ్మమన్నా కూడా క్యూలో అవతల వెనక మన బావమరిది ఉంటే వాడిని పిలిచి ఇవ్వటం ముందు టికెట్లు, లేకపోతేనే
మరి ఈ మధ్యలో మనం గీత అనేటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఇంకెవరితోనో మాట్లాడుతున్నట్లు ఆలస్యం చేయటం అంటే ఎదురుకుండా మన బాబాయి తాత మేనమామలు వీళ్ళంతా గురువులు వీళ్ళు ఉన్నారు కనుక యుద్ధం చేయను అని అనటం అది కాదు అర్జునుడు నేర్పింది. ఎదుటివాడు ఎవడో దాన్ని బట్టి మనం పాలసీ మార్చుకుంటాం. ఆ ఒక్క యోగమే భగవద్గీతలో మొదటి యోగం ఒక్కటే భారతదేశానికి అబ్బింది మన 20వ శతాబ్దిలో. అంటే ఎదుటివాడు మన కులం వాడైతే ఉద్యోగం ఇవ్వడం సీట్లు రిజర్వ్ చేసుకుంటాం, లేదా ఇంకోడైతే మనం ఏదో చూస్తుందా ఇట్లా వచ్చేస్తుంది. అది అంటే భారతదేశంలో భగవద్గీతలో ఇంకా ప్రాక్టీస్ మొదటి యోగంలో ఉన్న రెండో యోగానికి ఎక్కాలి, సాంఖ్య యోగానికి. సీరియస్నెస్ పోవాలి. రెండో యోగానికి ఎక్కాలంటే మొదటి యోగంలో ఉన్న వాళ్ళంతా అర్జునుడు అప్పుడు బాధపడ్డట్టే సీరియస్నెస్ తో బాధపడతారు. ఇప్పుడు స్వాస్థ్యము స్వస్థవృతం అనేటువంటిది కావాలంటే ఆ సీరియస్నెస్ పోవాలి. సీరియస్నెస్ పోవాలంటే మన దీని తత్వాన్ని గురించి రోజు కొంతసేపు మనం ధ్యానం చేసుకుంటూ ఉండాలి. ధ్యానం అంటే కన్నులు మూసి ధ్యానం కాకుండా కన్నులు తెరిచి కూడా ధ్యానం చేసుకుంటూ ఉండాలి. ఎందుకనగా ఎదుటి వారిని చూస్తూ ఉంటే వారితో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ శరీరాన్ని గురించి ధ్యానం చేసినా ఈ శరీరాన్ని గురించి ధ్యానం చేసినా ఒకే ధ్యానం నిలబడాలి. ఎదుటి వాళ్ళు కనిపిస్తే మైండ్ డిస్టర్బ్ అవుతుందేమో అని కళ్ళు మూసుకుని చేసే ధ్యానంలో మనస్సు ఎంతసేపు నిలబడుతుంది. ఎందుకంటే కళ్ళు గారుగా డిస్టర్బ్ చేస్తుంది మనస్సు కదా, దానికి కళ్ళని బాధిస్తే అవేం చేస్తాయి పాపం. వాడెవడో పరుసు కొట్టేస్తే రిక్షా వాడిని తిన్నారట. అలాగా మనస్సు తాపత్రయపడుతూ కక్కుర్తి పడుతూ ఉంటే కళ్ళని మీరు మూసుకోండి అని చెవల్లో బెరడాలు కొట్టుకుని వీటి వల్ల ఏమిటి వస్తుంది, హఠయోగం చేసినందువల్ల శటం, దానివల్ల ఏం రాదు. అందుకని స్వాస్థ్యము అనేటువంటిది పొందవలనంటే జీవిత దృక్పథము ఏ విధంగా ఉండవలను. ఎన్నింటికి మనం నిద్రలేస్తున్నాం, మెలకు వచ్చినప్పుడు లేస్తున్నాం. అది తప్పు అని కానీ అది చెడ్డదని కానీ అభిప్రాయం ఉండకూడదు. అంతకంటే బెటర్గా లేవగలమా అనే అభిప్రాయం రావాలి. అప్పుడు ఏదో కనీసం తెల్లవారుసామున 7ంటికైనా లేవటం మొదలెడతాం. అంతకుముందు తెల్లవారుసాము 9ంటికి లేచాడు అనుకోండి, తెల్లవారుసాము 7 గంటలకు మొదలెడతాడు, తర్వాత 6 గంటలకు మొదలెడతాడు, తర్వాత 5 గంటలకు మొదలెడతాడు. వాడికి ఓపిక ఉంటే 4:30కు మొదలెడతాడు. 4ంటికి లేస్తే చాలా మంచిది చాలా విషయాలకి. 4ంటికి లేవాలంటే ఏం చేయాలి, నిన్న రాత్రి చేతుల పెట్ట అది ఆడకుండా పడుకోవాలి. ఇట్లాంటివి కూడా అట్లే అక్కడి నుంచి ఉంది బ్రాటోవర్. అకౌంట్లు చిన్నగా ఆడిట్ అవ్వాలంటే ఏం చేయాలి, ముందు పేజీల దగ్గర నుంచి కూడా రావాలి. ఈ ఒక్క పేజీని మరి ఎర్రసిరతో సిగ్నేచర్స్ వేస్తే ఏం అవ్వదు, మళ్ళీ తర్వాత కేసులు కొంప తీసేస్తాయి, లేస్తాయి. అందుకని నిన్న రాత్రి మనం పడుకుంటాం అనేది భోజనం చేసి 10ంటికి పడుకోవాలి. నిన్న రాత్రి భోజనం చేసి 10ంటికి పడుకోవాలంటే ఇంట్లో అందరూ కూడా సహకరించుకోవాలి. చూసారా స్వాస్థ్యం అనేది ఎక్కడి నుంచి వస్తుందో. ఒక ఇంట్లో నలుగురుని ఒకరితో ఒకరు సహకరించుకోకపోతే ఆరోగ్య సూత్రాలు కానీ స్వాస్థ్యం కానీ ఉండటానికి ఇంట్లో అవకాశం లేదు. ఎవరి టైంకి వాడి ఇంటికి వచ్చి భోజనం చేస్తాడు అనుకోండి, అది పిండా కూడా ఏముంటుంది కానీ భోజనం ఏముంటుంది. ఏమండి, ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళేవాడు ఒకడు, ఇంట్లో బిజినెస్కి వెళ్ళేవాడు ఒకడు, మరి నైట్ డ్యూటీకి వెళ్ళేవాడు ఒకడు, షిఫ్ట్ డ్యూటీకి వెళ్ళేవాడు ఒకడు ఉంటాడు. వీళ్ళు మరి ఎవడి టైంలో వాడొచ్చి భోజనం చేయటం అనేటువంటిది అభ్యాసం ఉంటుంది. అలా కాకుండా చీట్ల పేట ఆడేవాడు ఒకడు, క్యారమ్స్ ఆడేవాడు ఒకడు, రాత్రిపూట 1 గంట 2 దాకా కబుర్లు చెప్పుకుని పడుకునేవాళ్ళు. ఇట్లా ఉంది. వాళ్ళు దాన్ని బట్టి భోజనం చేశారనుకోండి. వాళ్ళిద్దరు వేదాంతం మాట్లాడుకునే వాళ్ళంతానేమో రాత్రి 1 గంటకి విస్తర్ దగ్గర కూర్చున్నారు అనుకోండి, ఏదో బ్రహ్మసూత్రాల గురించి మాట్లాడి కూర్చున్న తర్వాత మళ్ళీ ఇంకేదో బ్రహ్మసూత్రాల్లో 2వ సూత్రంలో డిస్కషన్లో పడ్డారనుకోండి. ఆ పీట మీద కూర్చుని పెట్టి గంటన్నర అవుతుంది, లేవరు. వీళ్ళు లేచాక జరా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు భోజనం చేసి పడుకోవాల్సింది. వాళ్ళు ఏ 3ంటికో రాత్రి పడుకున్నారనుకోండి, తెల్లవారుసామున ఎన్నింటికి లేవగలరు. ఒకవేళ బలవంతం 4ంటికి లేచినా ఆరోగ్యం ఎన్నాళ్ళు ఉండగలరు, వాళ్ళకి ఎన్నాళ్ళు మంచం పట్టకుండా ఉండగలరు. కనుక ఇది తెలియటం అనేటువంటి సాంఖ్యయోగం కాకుండా ఆచరణ యోగ్యములు అయ్యేటువంటి కర్మయోగంలోకి రావాలి. తెలియటానికి ఏముంది, చాలా విషయాలు తెలుసు. ఇప్పుడు మనకి బ్రహ్మాండమైన విషయాలు తెలియకునా తెలిసింది ఏది రక్షించడం అని. నాలెడ్జ్ స్ట్రెంగ్త్ అని ఎవడో ఫూల్ అన్నాడు, దానివల్ల ఏం లాభం లేదు. వాట్ వీ డూ ఇస్ అవర్ స్ట్రెంగ్త్.
పంచదార తీయగా ఉంటుంది అనేది మనకి తెలిస్తే అది మనకి తీయగా ఉంటుందా? దానివల్ల ఏమీ లాభం లేదు. ఇప్పుడు కుర్రవాడు పాపం పరీక్షకు వెళ్ళాలి ఫిజిక్స్ లో. రేపు పొద్దున లైట్ అనేటువంటి పేపరు వాడికి లైట్ గురించి పుస్తకాలన్నీ లైట్ గురించి తెచ్చి బలమే పెట్టుకున్నాడు. కరెంటు పోయింది, చదువుకోవాలి పరీక్షకి. ఇందులో ఒక్క పుస్తకమైనా వాడిని రక్షిస్తుందా? లైటే కదా అంతాను. ఇందులో ఏది లైట్ లేదు. లైట్ గురించి ఉంది కానీ లైట్ లేదు. అలాంటివి మనం నేర్చుకుని మనకు తెలిసిన విషయాలన్నీ లైట్ అనే పుస్తకం లాంటివి కనుక హెవీ పుస్తకాలు, అందులో లైట్ ఏం లేదు. అలాగే మ్యాగ్నెటిజం గురించి పరీక్షకి వెళ్ళాలి. వాడు ఇంత పుస్తకం ఉంది మ్యాగ్నెట్, బల్ల మీద తాళం చేయబెట్టి ఆ పుస్తకం పెట్టి రుద్దుతున్నాడు అనుకోండి. మ్యాగ్నెటిజం అనే పుస్తకాన్ని పెట్టి ఎన్ని సంవత్సరాలు రుద్దినా సరే ఆ తాళం చేయి మరి మ్యాగ్నెట్ అవుతుందా? ఆ చెవిలోకి ఏమైనా ఎక్కుతుందా? తాళం తీయబడదు, చెవిలోకి ఎక్కదు. ఎందుకంటే అది తాళం కానీ చెవి కానీ రెండింటిలో ఏది మ్యాగ్నెట్ అవ్వలేదు. మ్యాగ్నెటిజం అనే పుస్తకంలో ఎంత మ్యాగ్నెటిజం ఉందో, లైట్ అనే పుస్తకంలో ఎంత లైట్ ఉందో, హీట్ అనే పుస్తకం ముట్టుకుంటే చేయగలుగుతుందా? ఫిజిక్స్ లో దాంట్లో ఎంత హీట్ ఉన్నదో మనకు తెలిసినటువంటి నాలెడ్జ్ లో మనకు రక్షించేది అంతే. ఇన్ని చదువుకుని కూడాను సుఖంగా ఉండటం కానీ సుఖంగా ఉండేట్టుగా ఎదుటివాడిని చేయటం కానీ చేయలేకపోతున్నది జాతి అని అంటే కారణం ఏమిటి? ఇక్కడే ఉంది, ఇంకెక్కడా లేదు. ఏమి మార్కులు ఆ రోజుకి పర్సంటేజీలు ఎక్కువ అవుతున్నాయి కానీ పిల్లలకి తగ్గటం లేదు. కానీ వాళ్ళు కానీ లెక్చరర్స్ కానీ లేకపోతే దేశంలో ఉన్న ప్రజలు కానీ మరి సుఖపట్టం ఎక్కువ అవుతుందా దుఃఖపట్టం ఎక్కువ అవుతుందా అని అంటే ఎవరి అనుభవం వాళ్ళు చూసుకోవచ్చు, అది కూడా తెలుసుకోవాలి. కనుక స్వాస్థ్యం అనేటువంటి విద్య మనం నేర్చుకునేటప్పుడు జీవితాన్ని క్రమబద్ధమైనటువంటి మార్గంలో పెట్టుకుంటానికి బుద్ధిపూర్వకమైనటువంటి సాధుపూర్వకమైన సంతోషకరమైన ప్రయత్నం. అంటే బలవంతం చేసిన ప్రయత్నం ఏమీ లాభం లేదు. మైండ్ని టెన్షన్లో పెట్టి చేసిన ప్రయత్నం ఏమీ లాభం లేదు. కాన్సన్ట్రేషన్ ప్రాక్టీస్ చేసిన వాడి గతి ఎంత అవుతుందో అది అంతే అవుతుంది. చూడండి, మైండ్ కళ్ళు మూసుకుని కాన్సన్ట్రేషన్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కొంతమంది రోజున. 25 ఏళ్ళు ప్రాక్టీస్ చేసిన తర్వాత కూడా మైండ్ కాన్సన్ట్రేషన్ వచ్చిందా అని అడిగితే వచ్చింది అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, వాళ్ళ వెంట నేను వస్తాను నేర్చుకుంటాను. ఎందుచేత ప్రాక్టీస్ చేయాల్సింది కాన్సన్ట్రేషన్ కాదు, రిలాక్సేషన్. అది తెలుసుకోవాలి. జీవితంలో మానవుడు నేర్చుకోవాల్సినటువంటిది తన దగ్గర ఉన్న బంధాన్ని విమోచనం తప్ప బంధించుకుంటాం కాదు. మోక్ష విద్య ఇచ్చారు కానీ పెద్దలు మూట కట్టుకుంటాం విద్య ఇవ్వలే. ఎందుకంటే డబ్బు ఎంత మూట కట్టుకున్నటువంటి వాడైనా సరే వ్యాధితో చచ్చిపోతాడు కానీ ఆరోగ్యంగా చావడు. చూడండి, ఎందుకని వాడి మనస్సులో తన ఆస్తి కానీ డబ్బు కానీ ఇల్లు కానీ వాకిలు కానీ చుట్టరికాయలు కానీ వీటికి సంబంధించినటువంటి బిగించుకున్న మూట మనస్సులో ఉంటుంది. ఆ వస్తువుల బరువంతా మనస్సు మోస్తూ ఉంటుంది. మోయటానికి దానికి కూలి ఎవడు ఇవ్వడం. ఇంత అమౌంట్ బ్యాంకులో ఉన్నది మనకి, రేపు వచ్చే సంవత్సరం ఇంత వస్తుంది. ఇవన్నీ బ్యాంకులో పుస్తకం మీద ఉంటే ఇబ్బంది లేదు కానీ ఇవన్నీ బుర్ర మీద పనిచేస్తున్నటువంటి పిచ్చిముండా వాడికి ఆరోగ్యం అయిపోతుందో చూడండి. బ్యాంకులో అకౌంట్లలో ఉన్న వాడికి ఏం పర్వాలేదు, వాడు శుభ్రంగా స్టాండ్లో ఉంటాడు. వాడు హాయిగా ఇంకొక 2-3 నిమిషాల్లో శరీరం వదులుతామన్నదాకా బాగా. అందుకని ఈ పెద్దలైనటువంటి వాళ్ళు ఋషీంద్రులు ఉన్నారే, వాళ్ళు ఈ స్వస్థ వృత్తము అనేటువంటి ఒక శాస్త్రం ఇచ్చారు. ఇచ్చి దాని ప్రకారం జీవితం మనం నడుపుకునేందుకోసమని యోగ శాస్త్రం ఒకటి, తర్వాత ఆయుర్వేద శాస్త్రం ఒకటి, 2 శాస్త్రాలు ఇచ్చారు. ఈ రెండును ఒక శాస్త్రంలో 2 భాగాలు తప్ప 2 శాస్త్రాలు కావు, 2 శాఖలు. ఈ ఇచ్చినటువంటి శాఖల వంటిదే నవీన యుగంలో ఇవ్వబడినటువంటి హోమియోపతి శాఖ కూడాను. ఈ 3 మనం కలుపుకున్నట్లయితే మన ఆచరణీయమైనటువంటి జీవితంలో ఒకే ఒక శాఖ అవుతుంది, శాస్త్రం అవుతుంది. ఆ శాస్త్రానికి సంబంధించి మనకి శరీరము, మనస్సు, మనం ఈ 3ను కూడా
శృతి కుదిరిందా అంటే ట్యూన్ లో ఉన్నదా, ఫోకస్ లో ఉన్నదా, అది చూసుకుంటూ వెళ్ళాలి.